చూసాం కదా విడుదల రజనీకి ఎంపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉండగానే మరోవైపు ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల్లో మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. విడుదల రజనీకి ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నోటీసులు అందితే విడుదల రజనీ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు అనేదే ఉత్కంఠ. తనపై నమోదైన కేసు కక్ష సాధింపు చర్యల్లో భాగమని రజనీ అంటున్నారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు అంటున్నారు. అక్రమ వసూళ్లకి పాల్పడలేదు అని చెప్తున్నారు విడుదల రజనీ. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల్లో మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇవాళ రజనీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక నోటీసులు అందితే ఆమె ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి మరి.